ఇప్పుడు ఊర్లో ఏ తిప్పలున్నా సర్పంచ్ కాడికి పోతాం. గల్లీల తక్లీవులుంటే వార్డు మెంబర్ని అడుగుతాం. సీసీ రోడ్లు, మోరీలు, కరెంటు తంబాలు, ఆటికి బుగ్గలు, బస్తీలు శుద్ధి చేసుడు, ఆననీళ్ళు వెళ్ళిపోతట్టు చేసుడు, గుడి బడి ఇట్లా ఎన్నో అరుసుకోవాలి. మొన్నటి దానిక గల్లు లేక కొంత తిప్పలైంది. ఎవరికి చెప్పుకోవాలనో తెలవక అచ్చం గట్లనే మున్సిపాలిటీలో కూడా బొచ్చడుంటాయి. ఈడగిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు లేరాయే. మరి ఇట్లా ఎన్ని రోజులు? హాగో గందుకే ఒక్కపారే మొత్తానికి మొత్తం పదవులు నింపే కార్యం చాలైందిగా. రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. రైట్, రేపటికంచే మున్సిపల్ ఎలక్షన్ల జాతరా. కొన్ని గంటలైతే నామినేషన్లు కూడా ఇవ్వచ్చు. కాగితాలు ఇస్తానికి శుక్రవారం ఆఖరి రోజు, మర్నాడు పేపర్ల చెకింగ్. ఏ గీ మందిలో మేమేడ గెలుస్తాం అనుకుంటే మంగళవారం నాడు నామినేషన్ వాపస్ తీసుకునే ఛాన్స్. ఇయాల్టికెళ్ళి ఓట్లకు బరాబర్ 15 రోజుల టైమే ఉంది. మళ్ళా వచ్చే నెల 11 నాడు ఏళ్ళకి ఇంకంటి ఇస్తారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండల ఓట్ల జాతరా. తతి మాటికి టైం ఉంది కాబట్టి మళ్ళొక పారు పెడతామని తెలంగాణ ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసర్ కుమిదిని మేడం చెప్పింది. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. 14 తారీఖు నాడు పాస్ పేలు తెలిస్తే 16 నాడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నుకుంటారు గెలిచిన వాళ్ళు. ఇక ఓటర్లకు వస్తే 52,43,000 మంది ఉంటే అందులో మొగోళ్ళు 25,62,000, ఆడోళ్ళు 26,80,000. అంటే అన్నల కంటే అక్కల ఓట్లే 1,18,000 ఎక్కువ ఉన్నట్టు. ఏ మున్సిపాలిటీలా ఏ వార్డు లేని రిజర్వేషన్ ముందే చెప్పారు కాబట్టి రేపటికించే నామినేషన్లు తీసుకున్నాడు. ఎలక్షన్ రూల్ అమల్లోకి వస్తుంది. 4 తక్కువ 3,000 వార్డులలో 8,000 పోలింగ్ సెంటర్లు, 16,000 బ్యాలెట్ బాక్సులు, 40,000 మంది పోలీసుల బందోబస్తు. అంతటా సీక్రెట్ కెమెరాలు పెడతారట. ఏమైతుందో తెలుసుకుంటానికి. 50,000 కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా? హిన్నరా ఎలక్షన్లు ఉన్న కాడ 50,000 కంటే ఎక్కువ పట్టుకొని తిరగద్దు పక్క రసీద్ లేకుంటే. అటు పార్టీలు కూడా తయారైతున్నాయి. మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు, సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు. పదవుల మీద కాయిష్ ఉన్న వాళ్ళు పైరవులు చాలు చేసిరు ఆల్రెడీ. ఈ ఆల్టికైతే గింతే. రేపు నామినేషన్ వేసినాక కర్మ ముచ్చట్లు చెప్పుకుందాము. ఇగుంటాం మరి.